ఎన్డీఏలో టీడీపీ చేరికపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇరువురు సమావేశం అవుతున్నారు. ఈ భేటీలో పొత్తులపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ఇదివరకే అమిత్ షాను కలిశారు. అయితే పొత్తులపై ఎలాంటి ప్రకటన రాలేదు. నేటి భేటీలో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన టీడీపీ జనసేన కూటమి రెండవ జాబితాపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బుధవారం కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ చర్చించారు. అభ్యర్థుల రెండో జాబితా నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై దాదాపు గంటన్నర పాటు ఇరువురు చర్చించినట్లు సమాచారం. మొత్తంగా పొత్తులకు సంబంధించి ఏపీలో ఇవాళ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ఈరోజు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇక అక్కడే ఎన్డీఏ కూటమిలో చేరతారా అనేటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీరామ్, అసలు మొత్తంగా ఇవాళ బాబు పవన్ ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే పొత్తులపై చర్చించడానికి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. బీజేపీతో పొత్తులపై ఒక క్లారిటీకి వచ్చేందుకే ఈ ఢిల్లీ టూర్ అన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఏపీ ఎన్నికల్లో రాజకీయాలకు సంబంధించి పొత్తుల పైన ఒక స్పష్టత లేని పరిస్థితి ఉంది. ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించి ఇరు పార్టీలు కూడా కలిసి ముందుకెళ్తున్నట్లుగా గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించి సీట్ల ప్రకటన కూడా తొలి విడతగా పూర్తయింది. అయితే కొన్ని సీట్లను రెండు పార్టీలు కూడా విడిచిపెట్టాయి. దీనికి ప్రధాన కారణం బీజేపీ కూడా పొత్తులో భాగంగా ఈ రెండు పార్టీలతో జత కలిస్తే వారికి కొన్ని సీట్లను కేటాయించాలనే ఉద్దేశంతో ఆ సీట్లను విడిచిపెట్టినట్లుగా టీడీపీ జనసేన వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ కోవలోనే బీజేపీ వైపు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత రాలేదు. పలుమార్లు బీజేపీ కేంద్ర పెద్దలు రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేతలతో సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా కొంతమంది ఈ కూటమితో కలిసి వెళ్దామని, కొంతమంది ఇండివిజువల్ గా వెళ్లి బీజేపీకి ఉన్న బలాన్ని, అసలు బలాన్ని తెలుసుకుందామని చెప్పడం జరిగింది. ఈ కోవలోనే ఢిల్లీ పెద్దలు దీనిపైన తాత్సారం చేస్తూ వచ్చారు. తాజాగా ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మళ్ళీ జనసేనకు సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారు. అమిత్ షాతో వీళ్ళిద్దరికీ కూడా ప్రత్యేక భేటీ ఉంది. ఈ అమిత్ షాతో భేటీ సందర్భంగా పొత్తులకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని అయితే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు చెప్తున్నారు. గతంలోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ వెళ్లిన సందర్భంగా ఎన్డీఏలోకి చంద్రబాబును ఆహ్వానించినట్లు, చంద్రబాబు అందుకు నిరాకరించినట్లుగా పలు సమాచారం అందింది. అయితే దీనిని రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా రెండు పార్టీలు బీజేపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి, అలాగే టీడీపీ ఎన్డీఏలో చేరటానికి సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం అమిత్ షాతో భేటీ తర్వాత బీజేపీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడు నడ్డా, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాకు ముందుకు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఈ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ బీజేపీతో పొత్తు, అలాగే సీట్ల సర్దుబాటు అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే లేవు. విజయ్, అంటే బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే సీట్లు కేటాయింపు ఎలా ఉండే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. అంటే ఇప్పటికే 24 సీట్లు ఇటు జనసేనకి, మరికొన్ని సీట్లు టీడీపీకి కేటాయించారు. అవి కాకుండా ఏదైతే ఒక 59 స్థానాల వరకు మిగిలి ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా బీజేపీకి కొన్ని కేటాయించాల్సింది. అంటే బీజేపీ కూడా ఎక్కువగా ఎంపీ స్థానాలను డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా సీట్ల కేటాయింపుకు సంబంధించి ఏం చర్చ జరిగే అవకాశం ఉంది, ఎటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది? విజయ్, మొదటి నుంచి కూడా ఈ పొత్తుకు సంబంధించి ఇవే వాదనలు వినిపిస్తూ వస్తున్నాయి. బీజేపీ కొన్ని ఎక్కువ ఎంపీ సీట్లు అడుగుతుందని, అలాగే ఎమ్మెల్యే సీట్లు కూడా ఎక్కువగా అడుగుతున్నాయి అనేది మొదటి నుంచి కూడా వినిపిస్తున్న సమాచారం. అయితే టీడీపీ మాత్రం అందుకు ఒప్పుకోవటం లేదనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అయితే బీజేపీ నేతలు మాత్రం ఏపీ నుంచి 5 లేక 6 ఎంపీ సీట్లలో పోటీ చేయాలని అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ అడుగుతున్న ఈ సీట్లకు సంబంధించి
టీడీపీకి సంబంధించి కీలకమైన సీనియర్ నేతలు ఉన్నారు. కాబట్టి ఆ సీట్లను బీజేపీకి సర్దుబాటు చేసే అవకాశం లేదని చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా కూడా గతంలోనే మనం విని ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుందనే దానిపైన అయితే ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎటువంటి క్లారిటీ లేదు. ఈ సమావేశం సందర్భంగా దీనిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిజానికి రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి బీజేపీ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. కేవలం వాళ్ళ దృష్టి అంతా కూడా ఎంపీ సీట్ల పైన ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ సీట్ల పైన డిమాండ్ ఉండే అవకాశం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.